హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి మార్నింగ్ టైం ఎక్కువ హడావిడి లేకుండా పిల్లలకి నచ్చేలాగా ఇలా గార్లిక్ ఎగ్ రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సెస్లో కూడా తొందరగా అయిపోతుంది. ఎలా చేయాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పొట్టువలసిన వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మంచిగా వేయించుకోండి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత పగలగొట్టుకున్న గుడ్లు అనేవి వేసుకోండి. నేను ఇక్కడ 3 eggs వరకు తీసుకున్నాను. మీరు తినే క్వాంటిటీ బట్టి, అలాగే మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి ఎగ్స్ అనేది యాడ్ చేసుకోండి. 3 eggs వేసుకున్న తర్వాత వీటిని మంచిగా స్క్రాంబుల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే మీ రుచి తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో మనం కారం అనేది ఎక్కువ యూజ్ చేయము, సో ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక గుప్పుడు వరకు కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 minutes పాటు మంచిగా టాస్ చేసుకోండి. మనం రైస్ అనేది చల్లారబెట్టాం కదా, ఆ రైస్ అనేది చిటపట్లాడేంత వరకు మంచిగా టాస్ చేసుకుంటే మన గార్లిక్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లంచ్ బాక్స్లో పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్స్లో ఏమేమి రెసిపీస్ కావాలన్నది కూడా నాకు కామెంట్ చేసేయండి. బాయ్.